3, 4, 10, 33, 136, 685. సో ఇది వాడిచ్చింది. రెండో సిరీస్ మనం అనలైజ్ చేయాలి. 7ABC. మళ్ళీ ఏమడిగాడమ్మా ఈ స్థానంలో ఏమొస్తుంది అంటే నువ్వు మళ్ళీ రావాల్సింది. ఇప్పుడు ఈ నెంబర్స్ చూడండి, ఇక్కడ ఏముంది 3, అక్కడే ఉంది 685. చాలా గ్యాప్ ఉంది కదా, మళ్ళీ మల్టిప్లికేషన్ అనుకుంటున్నాను. ఓకేనా, వెరిఫై యాజ్ యూజువల్. 130 5s are 650 అంటే ఇది నియర్లీ ఇంటూ 5. 33 4s are 132 నియర్లీ ఇంటూ 4. 10 3s are 30, 4 2s are 8, 3 1s are 3. ఓకే, అంటే ఇది కోర్ లాజిక్. నెక్స్ట్ ఏం చేయాలి, క్యారీస్. 3 1s are 3, 4 ఉందంటే +1, 4 2s are 8, 10 ఉందంటే +2, 10 3s are 30, 33 ఉందంటే +3, 33 4s are 132 కానీ 136 ఉంది కాబట్టి +4. అంటే ఏం చెప్తుంది, నువ్వు ఏ నెంబర్తో అయితే మల్టిప్లై చేస్తున్నావో అదే నెంబర్తో మళ్ళీ యాడ్ చేస్తున్నావు. అవునా, అంటే నెక్స్ట్ వన్ కూడా ఇంటూ 5 +5 ఉండాలి. 130 5s are 650, 6 5s are 30. అమ్మా నేను 136 2 ముక్కలు చేస్తున్నా, 136 అందుకని విడివిడిగా చేసి చూపిస్తున్నా. 130 5s are 650, 6 5s are 30, 650 + 30 అంటే 680, 685 ఉందంటే +5. ఎగ్జాక్ట్లీ మ్యాచ్ అయింది. అవునా, అంటే ఇప్పుడు ఇక్కడ కూడా ఏం చేయాలి, నేను అదే లాజిక్ ఫాలో అవ్వాలి. ఇది డిఫరెన్సెస్ లాజిక్ కాదు. డిఫరెన్సెస్ అయ్యుంటే వీళ్ళకి 4 పెరిగింది కదా, 4 యాడ్ చేసుకో, ఎస్ 689 అని చెప్పేసి ఉండేవాడిని. దట్ డజంట్ వర్క్స్. అవునా కాదా? సో ఇక్కడ ఏం చేయాలి, చచ్చినట్టు నేను మొత్తం చేసుకుంటూ రావాలి. ఏ లాజిక్, అదే లాజిక్ అప్లై చేయాలి, కంటిన్యూషన్ కాదు. ఓకే, అదే లాజిక్ అంటే ఫస్ట్ ఇంటూ 1 +1, నెక్స్ట్ ఇంటూ 2 +2, నెక్స్ట్ ఇంటూ 3 +3, నెక్స్ట్ ఇంటూ 4 +4, ఇంటూ 5 +1. ఇది లాజిక్ అప్లై చేసి ప్రతి వాల్యూని కనుక్కోవాలి. అవునా, లెట్ us స్టార్ట్ క్యాలిక్యులేటింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ బికాస్ వీ డోంట్ హ్యావ్ ఆప్షన్. మనం ఈ దాకా వెళ్ళాల్సిందే. 7 1s are 7 +1 అంటే 8, 8 2s are 16 +2 అంటే 18, 18 3s are 54 +3 అంటే 57, 57 4s are 228. ఎందుకంటే 57 అంటే నా మైండ్లోకి వెంటనే వచ్చింది 50 + 4, 50 4s are 200, 7 4s are 28, 200 + 28 అంటే 228, 228 + 4 అంటే 232, 232 × 5 అంటే 1160. ఓకేనా, వేదిక మ్యాథ్స్లో వస్తాయి ఇవన్నీ. ఇంటూ 5 అంటే ఎలా వస్తుంది, ఓకేనా, అక్కడ నేర్చుకుందాం. 1160 + 5 అంటే 1165. 1165 అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా, బి ఇస్ ద ఆన్సర్. ఆన్సర్ ఏంటమ్మా, బి.